ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటాన్ని తప్పుపట్టింది నేషనల్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ ఎన్బీడీఏ. ఇలాంటి కారణాలు లేకుండా సాక్షి టీవీతో పాటు ఎన్టీవీ, టీవీ9 ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయటం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. టీడీపీకి వ్యతిరేకంగా వార్తల ప్రసారం చేశారనే దురుద్దేశంతో ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయటం సరికాదని వ్యాఖ్యానించింది ఎన్బీడీఏ. ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ, ఎన్టీవీ, టీవీ9 ప్రసారాలను నిలిపివేయడం మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఆర్టికల్ 19A ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని స్పష్టం చేసింది ఎన్బీడీఏ. తమకు నచ్చిన ఛానల్ ద్వారా వార్తలను తెలుసుకునే హక్కు ప్రజలకు కల్పించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ప్రాథమిక అంశమని పేర్కొంది. ఏపీలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీపై విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేయడం వల్లనే ఆయా టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసినట్లు చెబుతున్నారని, కొందరు కేబుల్ టీవీ ఆపరేటర్లు తీసుకున్న ఈ చర్యలు బ్రాడ్కాస్టర్లు, మీడియా, ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని ప్రకటించింది. కొన్ని టీవీ ఛానళ్ల ప్రసారాలు ఆపడం ప్రమాదకరమైన సంకేతాలు పంపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది ఎన్బీడీఏ. ఛానళ్లలో ఎలాంటి కంటెంట్ ప్రసారం చేయాలన్నది బ్రాడ్కాస్టర్ల ఇష్టమన్నది రాజకీయ పార్టీలు గుర్తించాలని, మీడియా స్వేచ్ఛలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని ఎన్బీడీఏ స్పష్టంగా పేర్కొంది. ఏకపక్ష నిర్ణయాలు బ్రాడ్కాస్టర్ల వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తాయని, వ్యూవర్షిప్ పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఇది చివరికి ఛానళ్ల రేటింగ్, తద్వారా ఆదాయం పైన ప్రభావం చూపుతుందని వివరించింది. ఏపీ ప్రభుత్వం ఒత్తిడితో ఎంఎస్ఓలు అనుసరిస్తున్న తీరును ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్టు సైతం తప్పుబట్టింది. మరోవైపు ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడం ద్వారా ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు రాష్ట్రం పరువును ప్రపంచ స్థాయిలో బజారుకిచ్చిందన్నారు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు. ఈ ప్రభుత్వ ఒత్తిళ్లు లేకపోతే ప్రలోభాలు కారణాలు ఏమైనప్పటికీ కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన సాక్షి, టీవీ9, 10 టీవీ, ఎన్టీవీ ప్రసారాలను నిలిపివేశారు. ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ ఈ సంస్థ దాదాపు 146 దేశాలకు దీంట్లో సభ్యత్వం ఉంది. ఇంతకు 187 సంస్థలకు కూడా దీంట్లో సభ్యత్వం ఉంది. ఇటువంటి ఒక ప్రపంచ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని పరిణామాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయంటూ తప్పుపట్టింది. ఎంఎస్ఓలతో మాట్లాడి ఈ సమస్య పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాన్ని కూడా ఈ ఐఎఫ్జే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ కోరింది. ఏపీలో మీడియా స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించేలా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్బీడీఏ అభ్యర్థించింది. సాక్షి టీవీతో పాటు ఎన్టీవీ, టీవీ9 ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, కొందరు కేబుల్ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే సమీక్షించి ఘర్షణపూర్వక పరిస్థితిని నివారించాలని కోరింది ఎన్బీడీఏ.